నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని లక్షలాది మంది భక్తులు తరలించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడంతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో పాటు కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం వివరాలను తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం ఇప్పించామన్నారు. అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడంతో సామాన్య భక్తుల నుంచి కూడా సంతోషం వ్యక్తమైందన్నారు. గత 10 రోజులుగా వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరుపుకున్నాం. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకైతే కంప్లైంట్ రాలేదు. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14,00,000 అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. దాదాపు 2,400 మంది పోలీసులు, 1,150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షించారు. రథసప్తమికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో 24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేస్తున్నామని తెలిపారు. ప్రోటోకాల్ దర్శనాలు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెంకయ్య చౌదరి చెప్పారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు, చిన్నారుల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ దర్శనాలపై పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవు దినాల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అంతరాలయ దర్శనాలపై నిషేధం విధించింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు ఆలయ అధికారులు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యమంటున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసే పరిస్థితి తగ్గుతుందని భావిస్తున్నారు. మార్పును గమనించి దేవస్థానానికి సహకరించాలని వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మంత్రిమండలి తీర్మానించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏటా కనుమ రోజు జరిగే ఈ అతిపెద్ద పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయంటూ చంద్రబాబు తన ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు. జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని 4 శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకగా అభివర్ణించారు. కోనసీమలో సాంస్కృతిక పర్యాటక వికాసానికి మంత్రివర్గ నిర్ణయం దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
వేములవాడ భీమేశ్వరాలయ ప్రాంగణంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి భజన, కాశీ విశ్వనాథ్ భాగవతార్ హరికథ మంత్రముగ్ధులను చేశాయి. జానకి బృందం శాస్త్రీయ సంగీత కచేరీ ఆకట్టుకుంది. నవ్య భారతి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన సంగీత ప్రియులను ఆనంద డోలికల్లో ముంచేసింది. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వరుసల్లో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి దాదాపు 3 గంటలు పట్టింది. కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజల్లో పాల్గొన్నారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని హనుమాన్ దీక్షా పీఠంలో పంచాహ్నిక పంచకుండాత్మక శ్రీ లక్ష్మీ నరసింహ చతుర్వేద మహాయజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, యాగం నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు. తదుపరి ఊయలలో కొలువుదీర్చి ఊంజల్ సేవ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా కేంద్రంలో సుందరకాండ పారాయణ యజ్ఞం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వమైంది. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటు భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. రామ లక్ష్మణ సుగ్రీవాదులకు ఈ శుభవార్తను వేగతలుపుటకు కవిగోచరుని ముందు నిడుగోని కబులందరూ కిష్కింధపు స్వామి. హనుమంతుడు వారి తల్లిని ఘనంగా చెప్తే అందరూ ఆలకించారు, ఆనందించారు. హనుమంతుడు వారిని ఘనంగా పొగిడారు. చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చారు, వాళ్ళ మీద హనుమంతుడి మీద జల్లారు, భుజాల మీద ఎక్కించుకున్నారు. వేల కొద్ది వానరులంతా కూడా ఊరేగించుకుంటూ పుష్కిందా నగరానికి వెళ్తున్నారు. ఈ శుభవార్తను వెంటనే శ్రీరామచంద్రుడు తెలియజేయాలి. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద నిత్య నిర్మల గోవింద నిర్మల శ్యామ గోవింద నిత్య నిర్మల గోవింద నిర్మల శ్యామ గోవింద. భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి ఆలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా బొండా నాగభూషణంతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.